దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని వారాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు మరణానికి ముందు జరిగినటువంటి సంఘటనల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. గత కాలంలో మనం చాలా విషయాలను ప్రస్తావించుకున్నాం. చివరి రాత్రి భోజనం గురించి, అలాగే ప్రభువుకి మొహమాటం లేకుండా మాట్లాడే తత్వం ఉందని మనం నేర్చుకున్నాం. దేవుని రాజ్యంలో కూడా మనకు విందు ఉంటుంది అని నేర్చుకుంటూ వచ్చాం. అలాగే దేవుని సంగతుల్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. వాక్యంలో ఏ విధంగా ఏ ఉద్దేశంతో రాయబడిందో ఆ ఉద్దేశంతో మాత్రమే మనం నేర్చుకోవాలి అని నేర్చుకుంటూ వచ్చాం. అధికారులుగా ఉండదలిచిన వాళ్ళందరూ కూడా పరిచారకులుగా క్రైస్తవ్యంలో ఉండాలి అని నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, అంటరానితనం లోకంలో ఉంది, కానీ ప్రభువులో కులమత భేదం కానీ అంటరానితనం కానీ లేదు. ప్రభు దృష్టిలో రెండు జాతుల మనుషులు ఉన్నారు. ఒకటి పాపం చేసిన వాళ్ళు, ఇంకొకటి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధులుగా పొందిన వాళ్ళు. మనం ఏ జాతిలో ఉన్నామో పరిశీలన చేసుకోవడమే తప్ప క్రీస్తులో ఎలాంటి అంటరానితనం అనేది లేదు. మంచిది. ఈ రోజున మనం యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని నేర్చుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడడానికి ఒక 27 వచనాలు అందులో మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని ఈరోజు పరిపూర్ణంగా వీలైనంత వివరంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం తీసి పెట్టండి. ఈరోజు మన వాక్య భాగం అంతా కూడా యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని నేర్చుకుంటాం. చదవండి. మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఈ మాటల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. గత వారంలో మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుని సంగతులు, దేవుని వాక్యము ఏ ఉద్దేశంతో, ఏ వివరణతో రాశారో, ఏ సందర్భంలో మాట్లాడారో ఆ విషయాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రమే వాక్యాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోగలము అని పోయిన వారం నేర్చుకుంటూ వచ్చాం. ఇక్కడ చదివిన వాక్య భాగంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ప్రభువు చెప్పడం మనం చూస్తున్నాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని యేసుక్రీస్తు ప్రభు అంటే కనుక, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక చెట్టు అయి ఉండాలి, మనిషి అయి ఉండడానికి వీల్లేదు. ఆయన అలంకార రూపంగా ఈ మాట చెప్పాడనే సంగతిని మనం గమనించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇక్కడ ఇంకొక మాటను మీరు గమనిస్తే, నేను ద్రాక్షావల్లిని అంటాం వేరు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటాం వేరు. ఎందుకని ఈ మాట అని ఉండొచ్చు? ఒకసారి చెప్పడానికి ఏదైనా ప్రయత్నం చేయండి. ఈ మాట మనం చాలాసార్లు వినుంటాం, చాలా సందర్భాల్లో మాట్లాడుంటాం, పాటలు కూడా పాడుంటాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే అని. నిజమైన ద్రాక్షావల్లి అని ఎందుకు వాడారు? ద్రాక్షావల్లి అంటే సరిపోద్ది కదా, నేను ద్రాక్షావల్లిని అనాలి, కానీ నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఎందుకు అన్నాడో ఒకసారి పరిశీలన చేయండి. మీకు ఏదైనా ఆలోచన తడితే నాకు చెప్పండి. మీకు ఒక 5 సెకండ్ల టైం. లైవ్లో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ఎందుకు అన్నాడంటే, అబద్ధమైన ద్రాక్షావల్లి, పనికిరాని ద్రాక్షావల్లి కూడా ఒకటి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒక మాటని మనం చదువుకుందాం. చూడండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము, వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. ఇంకా అనేకమైన సందర్భాల్లో ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ద్రాక్షావల్లితో పోల్చడాన్ని చూస్తాం. అక్కడ నిజమైన ద్రాక్షావల్లి అనే పదాన్ని వాడలేదు, కానీ ఇశ్రాయేలు ద్రాక్షావల్లి అని మాట్లాడడాన్ని చూస్తాం. కీర్తన గ్రంథంలో కానీ, యెషయా గ్రంథంలో కానీ అనేక సందర్భాల్లో ఇలాగే ద్రాక్షావల్లితోటి ఇశ్రాయేలు జనాంగాన్ని పోల్చడాన్ని మనం విరివిగా గమనిస్తాం బైబిల్ గ్రంథంలో. అయితే
ప్రభు ఇక్కడ నిజమైన ద్రాక్షవల్లి అని చెప్పడానికి కారణం ఏంటో కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుడు వ్యవసాయకుడు అని చెప్తున్నాడు, అంతేనా? నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయం చేసే వ్యక్తి ఎవరైనా సరే నాణ్యమైన పంట కావాలని కోరుకుంటాడు. నాణ్యమైన పంట కావాలి, బలమైన పంట కావాలని కోరుకుంటాడు. అయితే దేవుడట ఒక ద్రాక్ష తోటను వేసాడట. ఆ ద్రాక్ష తోట మొదట వేసినప్పుడు ఆ ద్రాక్ష తోట ఎలాంటి ఫలాలు ఫలించిందని ఇక్కడ మనం చదువుతున్నాం హోషేయ గ్రంథంలో. వారు ఫలములు ఫలించిరి, ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచు వచ్చిరి. తాము విస్తరిస్తున్న కొలది అంట వారు దేవతా విగ్రహాలను చేసుకోవడము, బలిపీఠాలు అన్య దేవతలకు కట్టి విగ్రహాలకి బలులు అర్పించడం లాంటివి చేస్తూ దేవునికి విరోధంగా మారిపోయారట. ఇంకా మరికొన్ని సందర్భాల్లో మనం చూస్తే వారు పిచ్చి ద్రాక్షావల్లి, చేదు ద్రాక్షావల్లి అని చెప్పడం కూడా మనం చూస్తాం. దేవుడు మంచి ద్రాక్షావల్లిగా మంచి విత్తనాలు వేసి మంచిగా ఫలింపజేయాలని ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొచ్చి వారికి కనాను దేశాన్ని నియమించి అక్కడ ఉన్నటువంటి అన్యులందరినీ కూడా బయటికి నెట్టేసి ఇశ్రాయేలు ప్రజలకి ఆ భూమిని పంచిచ్చి వారి పంటలు బలంగా పండేటట్లుగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచి బలమైన జనాంగంగా దేవుడు చేస్తే వారు ఆ దేవుణ్ణి విడిచిపెట్టంట వారు అభివృద్ధి పొందుతున్న కొలది ఏమైపోయారంట, బలిపీఠాలు కడుతూ విగ్రహాలను ఆరాధించడానికి మొదలుపెట్టారట. వారు పిచ్చి ద్రాక్షావల్లిగాను చేదు ద్రాక్షావల్లిగాను వారు మారిపోయారట. కాబట్టి అది పిచ్చిది. కాబట్టి ఇప్పుడు మనకేం కావాలి? మంచి ద్రాక్షావల్లి కావాలి. మీరు దోసకాయల్లో చూసుంటారు, పిచ్చి ద్రాక్షకాయలు ఉంటాయి, చేదు ద్రాక్షకాయలు దోసకాయలు ఉంటాయి, పిచ్చి దోసకాయలు ఉంటాయి, మంచి దోసకాయలు తినగలిగిన దోసకాయలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం పంట వేసామనుకోండి, దోసకాయల పంట. ఇప్పుడు మనకి ఏ పంట కావాలి? మంచిది కావాలి, పనికి మాలింది కాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పనికి మాలిన పంట అంతటిని కూడా దున్నివేసి మంచి విత్తనాలు వేసుకుంటాం ఈసారి. ఆ మంచి విత్తనాలతోటి వచ్చే పంట అంతా కూడా మంచిగా ఉండిద్ది. అందుకే దేవుడు వ్యవసాయకుడు. మొదట పంట ఆయన వేశాడు, అది ఇశ్రాయేలు జనాంగం, ద్రాక్షావల్లి. ఆ ద్రాక్షావల్లి పెరిగి పెద్దదైన తర్వాత దాని వేరు చెడిపోయింది. చేదైన ద్రాక్షాలు, పాడైపోయిన ద్రాక్షాలు రావడం మొదలుపెట్టినాయి. అందుకని దేవుడు ఆ పంట మొత్తాన్ని పక్కన పెట్టి, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలన్నింటినీ పక్కన పెట్టి నూతన నిబంధన అనగా యేసు క్రీస్తును మనకి ఈ లోకానికి పంపించాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. మనం చదువుకుంటూ పోయేటప్పుడు ఇది ఒక్కసారికి అట్లా చదువుకుని వెళ్ళిపోతాం, నిమిషం కూడా పట్టదు మనకు చదవడానికి ఒక వచనాన్ని. కానీ దీని గురించి నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రభు నేను నిజమైన ద్రాక్షావల్లి నన్ను ఎందుకు అన్నాడో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆ ద్రాక్షావల్లి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేసి ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ ఒకటి గమనించండి, మనము యేసుక్రీస్తుతో పాటుగా అంటుకట్టబడాలి. అది ముందు మనకి ఇంకా బాగా అర్థమవుద్ది. నాలో ఫలించని ప్రతి తీగ అంటే యేసుక్రీస్తులో అంటుకట్టబడిన తర్వాత మనం ఫలించాలి. మనము నిజానికి మన వేరు మంచిది కాదు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, నరుని హృదయము ఎల్లప్పుడూ కూడా చెడ్డది. ఆ చెడు అంటే ఆ చేదు కలిగినటువంటి ఆ దోసకాయ, ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి దోసకాయ చెట్టులోంచి ఎలాంటి కాయలు వస్తాయి? చేదు కాయలు వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ పిచ్చి ద్రాక్షలు కాసేటటువంటి ఈ కొమ్మల్ని, అన్యులైనటువంటి కొమ్మల్ని తీసుకొచ్చి వేరుగా ఉన్నటువంటి నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుతో ఆయన అంటుకడుతున్నాడు. ఈ అంటుకట్టే విధానాన్ని మనం ఏమంటున్నామంటే బాప్తిస్మం అని పిలుస్తున్నాం. హల్లెలూయా. ఈ అంటుకట్టే విధానమే బాప్తిస్మం. మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో అప్పుడు మనము యేసుక్రీస్తులో భాగంగా, యేసుక్రీస్తులో శరీర భాగంగా మార్చబడుతున్నామంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? నిజమైన ద్రాక్షావల్లి. నిజమైన ద్రాక్షావల్లిగా ఉన్న యేసుక్రీస్తు, ఆయనతో అంటుకట్టబడిన మనము ఆయనలో ఉన్నటువంటి సారాన్ని మనం తీసుకోవాలి. ఆ తీసుకోవటం వల్ల మనం బహుగా ఫలిస్తాము. మీరు సామాన్యంగా ద్రాక్ష ఫలాలు అభివృద్ధి చేసేటటువంటి పండించే వాళ్ళని కనుక మీరు గమనిస్తే ఆ చెట్టుకు అప్పుడప్పుడు పాడైపోయిన తీగలను కత్తిరించడము, ఎండిపోయిన ఆకుల్ని తీసివేయడము, ఎక్స్ట్రా ఉన్నటువంటి కొమ్మల్ని కట్ చేయడము లాంటివి చూస్తాం. ఎందుకంటే ఎక్కువ దిగుబడి
బాగా పంట పండాలి అంటే అలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ దేవుడు అంటే ఏం చేస్తాడు, ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని మంచి తీగకు ఎక్స్ట్రాగా ఉన్న కొమ్మల్ని, ఎండిపోయినటువంటి కొమ్మలన్నిటిని ఆయన తొలగిస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాటను చదువుకుందామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుతారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనాన్ని. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఈ తీగలు ఫలించేటటువంటి కొమ్మలో దేవుడు కత్తిరిస్తున్నటువంటి ఎక్స్ట్రా ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, మనం బాగా ఫలించాలని ఆశపడుతున్నాడు గనక మనలో ఉన్నటువంటి కొన్ని విషయాలను తొలగించడానికి దేవుడు మన జీవితంలో కొన్ని ఇబ్బందులను, శోధనలను, కష్టాలను అనుమతిస్తాడు. ఈ ఇబ్బందులు, కష్టాలు, శోధనలు రావడం వల్ల మనం ఇంకా బహుగా ఫలిస్తాం. కొంతమందికి చూడండి, డబ్బు ఉంది అనే గర్వం ఉంటుంది. డబ్బు ఉందనే గర్వాన్ని దేవుడు పోగొట్టాలంటే వాడు దేవునిపైన ఆధారపడాలి, డబ్బు పైన కాకుండా. అంటే దేవుడు ఏం చేయాలా? వాడికి ఉన్నటువంటి డబ్బు అహంకారాన్ని తొలగించాలి, ఆర్థికంగా వాడిని ఇబ్బంది పెట్టాలా. అప్పుడు వాడు ఇబ్బంది పడినప్పుడు ఏమవుతాడు? దేవుని పైన ఆధారపడతాడు. డబ్బు వస్తుంది పోతుంది కానీ దేవుడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడనే విషయాన్ని వాడు తెలుసుకోగలుగుతాడు. ఆ తర్వాత దేవుడు మరలా వాడిని విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మన జీవితాల్లో కొన్ని గుణపాఠాలను నేర్పించడానికి, మనలో ఉన్నటువంటి వంకర మార్గాలను తొలగించడానికి, మన జీవితాల్లో కష్టాలను, ఇబ్బందులను, శోధనలను దేవుడు అనుమతిస్తాడు. ఆ విధంగా అనుమతించడం వల్ల మనకి ఏంటంటే ప్రయోజనం, మనం బహుగా ఫలిస్తాం, మనం బహుగా విస్తరింపగలుగుతాం, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోగలుగుతాం. దేవునికి కావలసినటువంటి దిగుమతి అంటే శ్రేష్టమైన విశ్వాసాన్ని మనం పొందాలంటే దేవుడు మనల్ని శిక్షించే శిక్షను సంతోషంగా, ఆనందంగా మనం స్వీకరించాలి. ఒక చెట్టు కొమ్మను కట్ చేసేటప్పుడు ఏ చెట్టుకైనా కొంచెం, ఏ తీగకైనా కొంచెం నొప్పికైనా ఉంటుంది. దాన్ని మనం శోధన, కష్టం అంటున్నాం. రైట్, ముందుకు చదవండి. ఇంకా నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు అనే మాటను మనం గమనిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన ఈ ఒక్క మాటను బట్టే మనం పరిశుద్ధపరచబడుతున్నామా అంటే ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడంటే, నేను ఇప్పుడు అని ఎందుకన్నాడంటే, నేను ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి అని అర్థం. అది నేను ఇప్పుడు అంటే ఈ కాలంలో మీరు కనుక ఎవరు తీయొద్దు, చదవద్దు, ఇంటికి వెళ్ళాక చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివితే పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, నానా సమయాల్లో నానా విధాలుగా మనతో మాట్లాడిన దేవుడు ఈ సమయంలో, ఈ కాలంలో ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అనే మాటను గమనిస్తాం. యేసుక్రీస్తు నేను చెప్పిన మాటను బట్టి, నేను మాట్లాడిన మాటను బట్టి అని అన్నాడంటే ఆయన మాటే వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి. వాక్యము అంటే ఒక పదం అంతే, అంత పెద్ద గ్రంథం అని కాదు. వాక్యము అంటే ఏంది? ఒక పదం లేదా ఒక సెంటెన్స్. ఆ సెంటెన్స్ మాత్రమే అని అనుకుంటే అపోహే. దేవుని మాట వాక్యము అంటే మాట. ఆ మాటనే ఇక్కడ ఆయన అంటున్నాడు, నా మాట అన్నాడు. నా మాట అంటే వాక్యము, నేను చెప్పిన విషయాలన్నీ అని అర్థం. నేను చెప్పిన విషయాలన్నింటిని బట్టి మీరు ఇప్పుడు పవిత్రపరచబడ్డారు అనే మాటను చూస్తాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ వచనాన్ని చదివితే మనం ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోగలుగుతాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదివితే, మీరు యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలోనే ఉండండి. అప్పుడప్పుడు మాత్రం అక్కడ ఒక చేయి పెట్టేసి మిగతావన్నీ చూస్తూ ఉండండి, చెప్పిన విషయాల్ని. అందులో దారం ఉంటుంది కదా, ఎరుపు దారము, ఎర్ర దారము ఉంటుంది కదా, అది యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గర పెట్టేసుకోండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి గమనించండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని మాట్లాడడాన్ని మనం చూస్తాం. కీర్తనాకారుడు రాస్తున్న మాట, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండేటట్లుగా నా హృదయంలో నేను ఏముంచుకున్నాను? నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయడానికి అవకాశము లేదు. కాబట్టి అప్పుడు మనం ఎలా ఉంటాం? పరిశుద్ధులుగా ఉంటామా, పాపులుగా ఉంటామా? ఇది అందుకే ఆయన అన్నాడు, నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నారు. ఆయన వాక్యాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాం తప్ప
మరి ఏ విధంగానూ ఏ పనులు చేసినా, దాన ధర్మాలు చేసినా, పోయి నీళ్ళల్లో మునుగొచ్చినా, ఇంకోటి ఏదైనా చేసినా మనకి పాప క్షమాపణ అనేది రాదు. పాప క్షమాపణ మనం పొందాలంటే కేవలం యేసుక్రీస్తు మాటను బట్టి మాత్రమే మనం పాపం నుంచి విమోచించబడి పరిశుద్ధులుగా మార్చబడతాం. 4వ వచనం చదవండి. యోహాను సువార్త 15:4. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోవును. ఇంకొక వచనాన్ని కూడా చదవండి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇక్కడ ఒక విషయాన్ని పదే పదే ప్రభువు మాట్లాడడాన్ని మీరు గమనిస్తారు. 4వ వచనంలో 3 చోట్ల, 4వ వచనంలో 3 చోట్ల, 5వ వచనంలో 1 చోట, 6వ వచనంలో 1 చోట, 7వ వచనంలో 1 చోట పదే పదే ఒక మాటను ఆయన మాట్లాడాడు. ఏంటంటే ఆ మాట నిలిచియుండుడి. నిలిచియుండుడి అనే మాటను ఆయన ప్రత్యేకంగా మాట్లాడడానికి కారణం ఏంటి? నాలో మీరు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరు ఫలించలేరు. నాకు వేరుగా ఉన్నవాడు ఏమైపోతాడు? ఎండిపోతాడు. ఎండిపోయిన తర్వాత ఆ కొమ్మ తీసి బయట పారవేయబడుతుంది, అది అగ్నిలో కాల్చబడుతుంది అని ప్రభు చెప్తున్నాడు. నిలిచి ఉండుడి అనే మాట పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ఒక చెట్టు ఉంటే బాగుండేది. రైట్, ఓకే, ఇది ఈ మధ్యలు చెట్టు అనుకోండి, ఓకేనా? ఈ ఒక 2 కొమ్మలు, ఈ ఒక 2 కొమ్మలు, ఓకే. ఈ 2 ఏళ్ళు పనిచేయాలంటే ఎక్కడ ఉండాలి? అవి ఇక్కడే దీనికి కరుసుకొని, ఈ చేతికి కరుసుకొని ఉండాలి. ఒకవేళ ఈ ఏలు ఇంతవరకు నరికేసామనుకోండి, అంటే వేరు చేసామనుకోండి, ఇప్పుడు ఈ ఏలు పని చేస్తుందా? పోనీ అలాగే ఉండిపోద్దా? నాలో ఉన్నంతకాలం ఈ ఏలుకి ఇబ్బంది లేదు, నేను బ్రతుకున్నంతకాలం ఈ ఏలు కూడా బ్రతికే ఉంటుంది. ఏలు నేను ఎప్పుడైతే కట్ చేస్తానో ఏలు ఏమైపోద్ది? చచ్చిపోద్ది. మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్లో కానీ అట్లా ఏదైనా పార్ట్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఆ కాలో, చెయ్యో, ఏళ్ళో కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి పాతి పెడతారు. ఎందుకంటే అది ఇక పని చేయదు, చచ్చిపోయిన శవంతో సమానం. అది 2 రోజులు 3 రోజులు ఉన్న తర్వాత వాసన వచ్చింది. చనిపోయిన శవం ఎలాగో వాసన వస్తుందో అలాగూ, ఎందుకంటే అందులో జీవం అనేది పోద్ది. అలాగే ఈ ద్రాక్షావళిలో అంటుకట్టబడిన మనం కూడా ఎప్పుడు కూడా అలాగే అంటుకట్టబడి ఉండాలి. ఎప్పుడు వేరైపోకూడదు, ప్రభువును విడిచిపెట్టి పక్కకు వెళ్ళకూడదు. అలా వెళ్తే ఏమవుద్దంట? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరు అభివృద్ధి పొందలేరు, పరిశుద్ధతను పొందలేరు, పరలోకానికి కూడా రాలేరు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చేయాల్సిన పని ఏంటది? నిలిచి ఉండడము, ప్రభువులో నిలిచి ఉండాలి. అయితే ఎందుకని ఈ మాట చెప్తున్నాడో చూడండి. మనుషులు వాటినన్నిటినీ, పనికి మాలిన తీగలన్నింటినీ కూడా పోగు చేసి బయట వేస్తారు, ఎండిపోయిన వాటిని, అవి అగ్నిలో పారవేయబడతాయి. ఒక మాట చదువుతారా? రోమాపత్రిక 11వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించుకుము. ఈ మాటల్లో మీరు గమనించినట్లయితే, ఇప్పుడు ఒకటి గమనించండి. పిచ్చి ద్రాక్షావళిలో ఉన్నటువంటి ఒక కొమ్మ పిచ్చి ద్రాక్షకాయలు కాస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ పిచ్చి ద్రాక్షావల్లి కొమ్మ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి దాన్ని తీసుకొచ్చి నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తుతో అంటుకడుతున్నాడు. ఇప్పుడు ఈ కొమ్మలో ఫలించాలంటే దీనికి కావలసిన శక్తి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? దీనంతా ఇదే ప్రొడ్యూస్ చేసుకునిద్దా, లేకపోతే చెట్టు నుంచి వచ్చిద్దా? మీరు ఎప్పుడైనా నీళ్లు పోసారా చెట్లకి? ఎక్కడ పోసారు? కొమ్మకు పోసారా, ఆకు పోసారా?
మొదట్లో పోస్తారు. ఎందుకంటే ప్రతి కొమ్మకి సారం పోవాల్సింది ఎక్కడి నుంచి? మొదట్లో నుంచి. అందుకే మనం ఎరువు వేసినా నీళ్లు పోసినా మొత్తం కూడా మొదట్లో వేస్తాం. ఇక్కడ అదే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. చూడండి, నేను వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధమేలే. ఇప్పుడు మనకి వేరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. కనుక పాపంలో ఉన్నటువంటి అడవి ఒలేవ కొమ్మలమైన మనము ఈ పరిశుద్ధమైన చెట్టుతోటి వేరుతోటి అంటుకట్టబడితే ఇప్పుడు మనలో కూడా పరిశుద్ధత వచ్చేస్తుంది. ఇందులో ఉన్న సారం వచ్చి మనం కూడా మంచి ఫలాలు ఫలించడానికి అభివృద్ధి పొందుతాం. అందుకే ప్రభు అంటున్నాడు, నాలో మీరు ఉండండి. ఆయనలో ఉంటేనే మనం అభివృద్ధి పొందుతాం. రైట్, 7వ వచనాన్ని మనం ఇందాక చదివాం. చదవండి మళ్ళా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నెడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ 2 విషయాలు చెబుతున్నాడు. మనము ప్రభువు దగ్గరకు వచ్చి ఎన్నో విధాలుగా ప్రార్థనలు చేస్తాం, ఎన్నో రకాల మొక్కుబడులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది అనుకుంటారు ఆశీర్వాదం వినగానే ఇది నాకే అనుకుంటారు. ఉదయాన్నే మనకు ఫోన్లో ఏదో ఒకటి ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటారు. అది కూడా సగం సగం వాక్యం పంపిస్తారు. ఈరోజు నీవు ఆశీర్వదించబడదువు అని అంటాడు. అది చదువు, అబ్బా ఈరోజు నాకు ఆశీర్వాదం వచ్చేసింది అనుకుంటాం. నీవు చేయునదంతయు సఫలమగును. ఈడెళ్ళి ఒక బర్రెను కొంటాడు సంతలో. అది ఇంటికి రాగానే పాము గరిసో కుక్క గరిసో వచ్చింది. పోయినప్పుడేమో ఏమనుకుంటాడు, నీవు చేయునదంతయు సఫలమగునని చదువుకుని పోయాడు. కానీ వచ్చిన తర్వాత బర్రె ఏమైంది? చచ్చిపోయింది. వాడు పెట్టేది 1,00,000 రూపాయలు 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా పెట్టి ఒక బర్రె తీసుకొస్తాడు. అది చచ్చిందనుకో వాడికి అది నష్టం పోద్ది. అప్పుడు అనుకుంటాడు, దేవా సఫలపరుస్తానన్నావు కదా, చేయునదంతయు ఏమైంది అనే ఆలోచన మనకు వస్తుంది. ప్రార్థన కూడా చేస్తాం, ఏం జరిగింది అని. విషయం ఏంటంటే మనం చేసేదంతా సఫలం అవ్వాలంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటది? చదువు మళ్ళా 7వ వచనం. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెడల మీకేది ఇష్టమో అడుగు, అది మీకు అనుగ్రహించబడును. ఆమేన్, హల్లెలూయా. మీకు ఇష్టమైన ప్రతిదీ మీకు దక్కాలి అంటే మీరు దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు అడిగే ప్రతిదీ దేవుడు ఇస్తాడు. ఇది చేయకుండా నేను అడిగే పనిలోనే ఉంటాను అని అడుగుతూనే ఉంటారు కొంతమంది. మీకు తెలుసో లేదో కానీ మాట్లాడడానికి కూర్చుంటే కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. ఎదుటోళ్ళను ఊగొట్టడానికి కూడా అవకాశం మీరు. అక్క ఇందాక కూర తిన్నావు ఎట్లుంది అని అంటది. బాగుందనే లోపలనే మొన్న కూర ఉంటారు అది బాగుంది కదా అంటది. ఈ ప్రశ్న అడిగేది ఎందుకు? మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగేది ఎందుకు? దానికి సమాధానం చెప్పలేదు. ఒక 2-3 ప్రశ్నలకి ఇట్టా చేసిన తర్వాత ఇక మనం సైలెంట్ అయిపోతాం. ఇక రేడియో పెట్టినట్టే మనం మాట్లాడేది ఆమె ఎందుక అవతల నుంచి వాయిస్తూనే ఉంటుంది. ఎప్పుడు వదిలిపెట్టిద్దిరా బాబు అని మనం మనసులో అనుకుంటాం. కానీ వచ్చి నవ్వుతూ ఉంటాం, తలకాయ ఊపుతుంటాం, ఆహా ఓహో అంటుంటాం. ఒక అరగంట గంట మైండ్ తింటుంది. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు పిలిస్తే బాగుండు, లేకపోతే ఏమికి ఏదైనా అర్జెంట్ ఫోన్ వస్తే బాగుండు అని అనుకుంటాం. దేవుని దయ వల్ల ఆ ఫోను లేకపోతే ఎవరో ఒకళ్ళు పిలవడం జరిగిద్ది, లేకపోతే ఏమికే టయానికి ఆకలిద్ది, అమ్మయ్య అని మనని తింటాం వదిలిపెట్టి ఇంక అన్నం తింటానికి పోద్ది. అట్లా కొంతమంది ఉంటారు. అట్లాగే క్రైస్తవుల్లో కూడా ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ విధంగానో తెలుసా? ఒకటే ప్రార్థన, దేవా నాకు అది ఇచ్చేసేయి, ఇది ఇచ్చేసేయి, ఇది చేసేసి అది చేసేసేయి. ఇన్ని చేయమని చెబుతున్నావు, సరే ప్రభు చెప్పేది వినవా? ప్రభు చెప్పేది కూడా వినాలి కదా. చెయ్యాలన్నావు బాగానే ఉందయ్యా, నువ్వు ఇట్లా చేస్తే నేను చేస్తా అంటాడు ప్రభు. ఆ మాట నువ్వు వింటే కదా. మీ ఇంట్లో కరెంటు బిగించానండి, బోర్డు బిగించాను, కరెంట్ వేసాను, అంతా బల్బులు బిగించాను, లైట్లు వేసాను, ఫ్యాన్లు పెట్టాను, అంతా అయిపోయింది. నీకు బాగా ఉరకదేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? నేను పోయేటప్పుడు వివరంగా చెప్పా, ఇది ఫ్యాన్ స్విచ్, ఇది వేస్తే గాలి వస్తుంది, చీకటి పడితే ఇది లైట్ స్విచ్, ఇది వేస్తే లైట్ వెలిగిద్దని వివరంగా చెప్పా. కానీ నువ్వు అది అనలా. నువ్వు ఎవరు? రేడియో ఒక సైడే వింటావు. బిగించావు బాబు, ఇంక బాబు నెట్టేసావు బిగించగానే, చెప్పే మాట వినలా. ఇప్పుడు నీకు ఉక్కదేస్తూ ఉంటుంది. అప్పుడు నన్ను తిట్టుకుంటా ఉంటావు. వచ్చాడు, బిగించాడు, డబ్బులు తీసుకున్నాడు, పోయాడు, నాకు ఫ్యాన్ తిరగట్లేదు, లైట్ వెలగట్లేదు, నన్ను తిట్టుకుంటావు. విషయం ఏంటంటే నేను చేసే పని అంత పెద్దగా అంత కష్టంగా ఉంటే నువ్వు చేసే పని జస్ట్ అక్కడికి వెళ్ళి స్విచ్ చేసుకోవటం. అది కూడా నా మాటిని, ఆ స్విచ్ చేస్తే లైట్ వెలిగిద్ది, ఈ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగిద్ది అనే మాట జస్ట్ ఒక్క నిమిషం వింటే నువ్వు జీవితకాలం అంతా దాని సుఖాన్ని అనుభవించవచ్చు. అలాగే ప్రభు అంటాడు,
నేను చెప్పే మాట వినండి, నా మాట ప్రకారంగా నడవండి. అడగండి, మీకు ఏది ఇష్టమో, నీకేది ఇష్టం అది నేను నీకు ఇస్తా. దేవుని వాక్యానుసారంగా మనం ఏది అడిగినా ప్రభు ఇస్తాడట. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నువ్వు అనుకున్నది, జరగాలనుకున్నది ప్రతిదీ జరగాలి అంటే, ఖచ్చితంగా 100% జరగాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని వాక్యానుసారంగా నడవాలి. ఇది కాకుండా జరిగిద్ది అని ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే వాళ్ళు మోసగాళ్లే, మీరు మోసపోతారు. అందులో ఏమాత్రం సత్యం లేదు. గమనించండి. అదిగో పలానా దగ్గరికి వెళ్తే అనుకున్నది జరుగుతుందంట. నాకు కూడా చాలామంది చెప్పారు, మరే గుణదలు వెళ్తే జరిగిద్దంట, మరి ఇక్కడికి సాగర్ వెళ్తే జరిగిద్దంట, నాగపట్నం వెళ్తే జరిగిద్దంట, అక్కడికి వెళ్తే జరిగిద్దంట, ఇక్కడికి వెళ్తే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జరగదు. ఎందుకంటే నువ్వు రేడియో కాకుండా టెలిఫోన్ లాగా మారు. అవతల నుంచి మాట్లాడేది వినపడుతుంది, యువతల నుంచి నువ్వు మాట్లాడేది అవతలకి వినపడుతుంది. రైట్. ఆ విధంగా మనం ఉండి దేవుని వాక్యానుసారంగా నడిస్తే మనం అనుకున్న ప్రతిదీ సాధించగలుగుతాం. హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది? మనం అనుకున్నది జరిగిద్దా జరగదా? జరిగిద్దనే విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఆయన వాక్యానుసారంగా నడిచే పద్ధతి కూడా నీలో ఉండాలి. ఇక మీదట నాకు జరగలేదు, నేను దేవుడిని అడిగితే అంటే అది నీలో లోపమే తప్ప దేవునిలో ఎలాంటి లోపము లేదు. 8వ వచనాన్ని చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. ఎవరైతే యేసుక్రీస్తు శిష్యులు అని పిలువబడుతున్నారో, నిజానికి యేసుక్రీస్తు శిష్యులు అంటే వీళ్ళనే క్రైస్తవులు అన్నారు. మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడిన వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు శిష్యులు. క్రైస్తవులు అంటే శిష్యులు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులుగా పిలువబడుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్న వాళ్ళు, కానీ నిజానికి వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, బైబుల్ ఒప్పుకునే క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులు వీళ్ళు అని చెప్పాలంటే దానికి ఒక మార్గం ఉంది. ఏంటా మార్గం? ఈ వాక్యంలో చెప్తున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు, అప్పుడు మీరు నాకు శిష్యులు అవుతారు. ఫలించని వాళ్ళు ఎవరో కూడా యేసుక్రీస్తు శిష్యులు కాదు, క్రైస్తవులు కాదు, వారు ఎత్తబడే సంఘంలో ఉండరు. రైట్, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇందులో 2 ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మీకు ఇష్టమైన ప్రతిదీ అనుగ్రహించబడాలంటే వాక్యానుసారంగా ఉండాలి. ప్రభువులో ఉన్నవాళ్ళు బహుగా ఫలిస్తారు, విరుగా ఉండి ఎవరు కూడా ఫలించలేరు. 3వ మాట, యేసుక్రీస్తు శిష్యులుగా మారాలంటే మనం ఫలించాలి. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి ముడిపడినటువంటి విషయాలు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. ఇప్పుడు వరకు మనం ఫలించాలి అని మాట్లాడుకున్నాం. ఇంతకీ ఆ ఫలం ఏంటి? మనం ఫలించాల్సిన ఫలం ఏంటో ఇక్కడ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనలో ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ, దేవుని పట్ల ప్రేమ, 2 ప్రేమలు ఉన్నాయని నేను చెప్పాను. మన సహోదరుల్ని ప్రేమించడము, అలాగే దేవుడిని ప్రేమించడం అనే 2 ప్రేమలు ఉన్నాయి. ఈ 2 ప్రేమలు మనలో ఉండాలి. తర్వాత సంతోషము, బాధ అయినా, ఇబ్బంది అయినా, లేదా సంతోషకరమైన విషయమైనా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. దేని బట్టి సంతోషంగా ఉండాలి? ప్రభువు నాకున్నాడు, నిజమైన రక్షణను నేను కలుగున్నాననే సంతోషం మనలో ఎప్పుడు కూడా ఉండాలి. తర్వాత ఏముండాలి? సమాధానము. మనకి ఇతరులతో సమాధానం, మన సహోదరులతో సమాధానం ఉండాలి. అలాగే దేవునితో సమాధానం అంటే పాపక్షమాపణ పొందడం. ఇతరులతో సమాధానం అంటే గొడవలు పడకుండా, ఇతర విధమైన అపోహలు పెట్టుకోకుండా, నీ కులం వేరు, నా కులం వేరు, నువ్వు వేరు, నేను వేరు, నేను పాటలు పాడతా, నువ్వు కసువు ఊడుతావు, ఇట్లాంటి విభేదాలు ఏవి ఉండకుండా అందరూ సమానంగా ఉండాలి. ఇది సమాధానము. తర్వాత దీర్ఘశాంతం, తొందరపడి ఏదో నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, కోప్పడేవాళ్ళు లాగా మనం ఉండకూడదు. తర్వాత దయాళుత్వం, దయ చూపించేవారిగా, కరుణ చూపించేవారిగా మనం ఉండాలి. మంచితనం, మంచిగా జీవించాలి. విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. సాత్వికము, తెలివైన మనస్తత్వం కలిగి ఉండాలి. తెలివిగా సమాధానం చెప్పగలిగే విధానంలో జ్ఞానం కలిగిన వారిగా, సాత్వికులుగా మనం ఉండాలి. లోబడేవారిగా, దేవునికి లోబడేవారిగా ఉండాలి. సాత్వికం అంటే ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఆశ, దేవుని పైన ఆశ కలిగి, నిగ్రహము అంటే స్థిరంగా ఉండడం అన్నమాట. నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలనేది ఈ మాటలో అర్థం. కాబట్టి ఇన్ని రకాల లక్షణాలన్నింటినీ కలిపితే అది ఫలం. ఇదే ఫలించటం. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ 15వ అధ్యాయాన్ని మొత్తం 4 భాగాలు, ఇప్పుడు ఒక భాగాన్ని నేర్చుకున్నాం. 2వ భాగంలోకి వెళ్దాం. ఇప్పుడు టాపిక్ మారిపోద్ది. 15వ అధ్యాయం 9వ వచనం నుంచి
17వ వచనం వరకు ఈ మాటలు మనం గమనిస్తాం. చదవండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను. నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనేలా. ఇక్కడ ఆగండి. నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో అలాగే నేనును మిమ్మును ప్రేమిస్తున్నాను. ఇప్పుడు దేవుడు ఆయనను ప్రేమించాడు, తండ్రి ఆయన్ని ప్రేమించాడు అని చెప్తున్నాడు. తండ్రి ఆయన ఏ విధంగా ప్రేమించాడో యేసుక్రీస్తు కూడా మనల్ని ఆ విధంగా ప్రేమించాడు. ఆయన ప్రేమలో యేసుక్రీస్తు ఏ విధంగా నిలబడ్డాడంట? ప్రేమ అనేది రెండు పక్కల నుంచి ఉండాలి. ఒక పక్క నుంచి ఉన్న ప్రేమ అది వన్ సైడ్ లవ్ అంటాం, అది ఫెయిల్యూర్ లవ్. ఇప్పుడు టూ సైడ్ లవ్ కావాలి. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకునే విధానం, ఒకరినొకరు ప్రేమించుకునే విధానం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనతో పాటుగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు దేవునికి యేసుక్రీస్తుకి మధ్య నిజమైన ప్రేమ ఉంది. అలాగే యేసుక్రీస్తు ఇప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం ఏం చేయాలి? యేసుక్రీస్తును ప్రేమించాలి. ఇంతకీ ప్రేమించడం అంటే ఏంటి? అదే చెప్తున్నాడు. తిరిగి నేను ప్రేమించాలంటే ఏం చేయాలి? ఒక లవ్ లెటర్ రాయాలా? యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని రాయాలా? లేకపోతే ఐ లవ్ యూ జీసస్ అని చెప్పాలా? కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ప్రేమించాడు, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడిని ప్రేమించాడు కనుక ఆయన మరణించినా సరే మరలా తిరిగి లేచాడు. ఈ రోజున యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కనుక తిరిగి ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన ప్రేమించగలిగితే మనము కూడా మరణించినను తిరిగి లేస్తాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరు నా ఆజ్ఞలు గైకుంటే నాలో నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలననియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇక్కడ ఒక మాట. ఒకటేమో మీరు ఒకరినొకరు ప్రేమించాలనేది పోయిన వారం మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పిన మాట. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేస్తే, ఇప్పటికీ చేయడాన్ని బట్టి ఎన్ని రకాల విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, ఆయన చెప్పిన ప్రతిదీ మనం చేస్తే మనం అడిగిన ప్రతిదీ దేవుడిస్తాడు. ఒకటి, ఆయన చెప్పిన ప్రతిదీ మనం చేస్తే అంటే ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం పాటిస్తే దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉంటాం, అంటే నిత్య జీవాన్ని పొందుతాం. ఒకటి, మనం అడిగిన ప్రతిదీ మనకు అనుగ్రహించబడుతుంది. రెండవది, మనం నిత్య జీవితాన్ని పొందుతాం. ఇక్కడ మూడవది చెప్తున్నాడు చూడండి. మీరు నేను ఆజ్ఞాపించినవన్నీ చేస్తే గనక మీరు నాకు ఏమై ఉంటారు? స్నేహితులై ఉంటారు. ఈ మాట అసలు చాలా ప్రాముఖ్యమైందండి. గమనించండి. ఒక ఉన్నతమైన స్థానంలో పెద్దింటి ఏమంటారు? పెద్దింటి కుర్రోడు, పేదింటి కుర్రోడు. పెద్దింటి కుర్రోడు ఎప్పుడు శ్రేష్టమైన జీవితంలో ఉంటాడు. స్వచ్ఛమైన వాతావరణంలో కావలసిన ఆహారాన్ని తింటూ ఉంటాడు. చిన్నింటి అంటే పేద కుటుంబంలో ఉన్నవాడు బయటికి వెళ్తే ఆ మట్టిలో పడుకొని బొరలాడతాము, ఏ దొరికితే తినడము, అంతేనా? తిండి దొరక్క సన్నబడిపోవటము, పోషకాహారం లేక వివిధ రోగాలతో ఇబ్బంది పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గొప్పింటి కుర్రోడు పేదంటి కుర్రోళ్ళతో సహవాసం చేయగలుగుతాడా? కష్టమే. మీరు ఎప్పుడైనా చూడండి, డబ్బులు పెట్టగలిగేవాడితోనే డబ్బులు పెట్టగలిగేవాడు సహాయం చేస్తాడు, పేదవాడితోనే పేదవాడు స్నేహితుడిగా ఉండగలుగుతాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడివాడు? పరలోకానికి సంబంధించిన దేవుడు. ఆయన దేవునిగా ఉండేవాడు ఇప్పుడు మనిషిగా వచ్చాడు. అంటే మనుషులందరిలో ఆయన శ్రేష్టమైన వాడు. ఆయనతో సమానమైన మనిషి ఎవడూ లేడు. కానీ ఆయన మనతో స్నేహం చేస్తున్నాడంటే ఎంత ప్రాముఖ్యమైన విషయం మీరు గమనించాలి. దేవుని ఆజ్ఞలు గాయకుంటే మనం ఇప్పుడు ఏ విధంగా మార్చబడుతున్నాం? దేవునికి స్నేహితులుగా మార్చబడుతున్నాం. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన ఆజ్ఞలు గాయకుంటే ఒకటి ఏం జరిగిద్ది? ఇది మూడోది. ఫస్ట్ది, మనం అడిగిన సమస్తము దేవుడిస్తాడు. రెండవది, పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. మూడవది, ఆయనకు స్నేహితులుగా
మార్చబడతాం. కొంచెం ముందుకు చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియజెప్పాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇక్కడ కొన్ని విషయాలను మీరు గమనించాలి. యజమానుడు దాసుడు అనేటటువంటి తారతమ్యం ఉంటుంది. బాగా డబ్బు కలిగి పనినివ్వగలిగిన వాడు లేదా పంట వేసిన వాడు యజమాని అవుతాడు. అందులో కూలి పనికి వెళ్ళేవాడు దాసుడు పనోడు అవుతాడు. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, దాసులుగానే మనను చూడకుండా యజమానులుగా మనను చూడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. స్నేహితులుగా ఆయన చేసే సమస్తాన్ని నేను చెప్పాను అని చెప్తున్నాడు. అంటే తండ్రి నన్ను ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని నేను పరిపూర్ణంగా నెరవేర్చాను అని చెప్తున్నాడు. గమనించారా మీరు? ఇక్కడ గమనించారా? తండ్రి నాకు 15వ వచనము సగం నుంచి మనం చదివితే, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ అన్నాడు. కొన్నిటిని అనలేదు, అన్నిటినీ నేను మీకు తెలియజేశాను. యేసుక్రీస్తు వచ్చిందే సువార్తను చెప్పడానికి కదా. రెండవది ఆయన మరణించి తిరిగి లేచి పాపక్షమాపణ అనుగ్రహించడానికి. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తుని పంపిస్తే ఆయన పరిపూర్ణంగా చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని లోకానికి పంపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిపూర్ణంగా చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పరిపూర్ణంగా చేస్తే మనం ఏమవుతామంటే ఆయనకి స్నేహితులం అవుతాం. అంతే. ఇంకా కొంచెం ముందుకి చదువుతూ వెళ్తే 16వ వచనంలో ఏమన్నాడు? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది మీకు అనుగ్రహించబడినట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించింది ఆయన చెప్పిన సమస్తము మనకు తెలియపరచడానికి, అలాగే సిలువలో మన నుంచి తిరిగి లేవడానికి. 2 పనులు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా లోకానికి పంపిస్తుంది, లోకంలోకి పంపిస్తుంది 2 పనులు చేయడానికి. ఏంటా పనులు? 1 బహుగా ఫలించడానికి, 2వది నిలిచి ఉండడానికి. ఈ 2 పనులే మనం చేయాలంట. అప్పుడు మనం స్నేహితులుగా ఉంటాం. రైట్. కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు వరకు మనం చదివిన వాక్య భాగాల్లో మొత్తం మనం నేర్చుకున్న విషయాలను ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు చదివిన 2వ భాగంలో చదివిన మాటలు, ప్రేమయందు దేవుని ప్రేమయందు నిలిచి ఉంటే గనక ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే వారు ప్రేమయందు నిలిచి ఉంటారు. 2వది యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఇతరుల్ని ప్రేమించాలి. తర్వాత దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే కనుక మనం ఆయనకి స్నేహితులుగా మార్చబడతాం. యేసు చేసినది మనకు తెలుసు కనుక మనమందరం కూడా ఆయనకి స్నేహితులుగా ఉన్నాం. తర్వాత దేవుణ్ణి మనం ఏర్పరచుకోలేదు, దేవుడే మనల్ని లోకంలోంచి ఏర్పరచుకున్నాడు. మీరు ఫలించి నిలకడగా ఉంటే మీరు అడిగిన సమస్తాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఈరోజు టాపిక్ అంతా 2 విషయాల మీద కొనసాగిద్ది. సందర్భాలు మారిపోతూ ఉంటాయి, ఆయన చెప్పే విధానం మారిపోతూ ఉంటుంది, కానీ 2 విషయాల మీదే ఫోకస్ అవుద్ది. 1 నిలిచి ఉండడము, 2వది ఫలించడం. ఈ 2 విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటాం. ఇప్పటికి 2 సందర్భాలు చూసాం. పైన చెప్పిన సారాంశం అదే, కింద చెప్పిన సారాంశం కూడా అదే. ఈ 2 సారాంశాల్లో కూడా ప్రభువు మనకి చెప్తున్న విషయాలు 2 ఏంటవి? 1 నిలిచి ఉండడము, 2వది ఫలించడం. ఈ 2 మనం చేస్తే మనకు దక్కే ఆశీర్వాదాలు కూడా చెప్తున్నాడు. 1 మీరు అడిగిన సమస్తం మీకు ఇస్తానంటున్నాడు. 2వది పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు. 3వది మీరు నాకు దాసులుగా పని వాళ్ళగా కాదు నాకు స్నేహితులుగా ఉంటారు అని చెప్తున్నాడు. రైట్. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చూడండి, 15వ అధ్యాయం 18 నుంచి 25 వచనాలు మనము మరొక భాగంగా చూద్దాం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, ఇక్కడ ఇంకొక టాపిక్ చెప్తున్నాడు. లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. ఇక్కడ ఈ మాట మీరు ఎరుగుదురు అనే మాట ఎందుకు అన్నాడు? కరెక్టే, అది శిష్యులతో అన్నాడు ఆ మాట. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే కనుక మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అనే సంగతి మీకు తెలుసు అన్నాడు. అంటే ఇప్పుడు లోకం ఆయన ద్వేషించింది అనే సంగతి కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు. ఆయన తిరస్కరించడాన్ని మనం ప్రతి ప్రాంతంలో చూస్తాం. ఆయన వెళ్ళిన ప్రతి చోట అంగీకరించే వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఆయన సంహరించాలని చంపాలని చూసేవాళ్ళు
చాలామంది అధికారులు, ప్రధాన యాజకులతో సహా ప్రతి ఒక్కరు యేసుక్రీస్తును చంపాలని ప్రయత్నం చేశారు. అందుకే ఆయన అన్నాడు, లోకము నన్ను ఏం చేసింది? ద్వేషించింది. మిమ్మల్ని ద్వేషించడం సమస్య ఏం కాదు, ఎందుకంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషించిద్ది అని చెప్తున్నాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలోంచి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. చూడండి, మనం ద్వేషించబడటానికి, మనము అవమానాల పాలు అవడానికి, మనల్ని ఒకళ్ళు ఎక్కిరించడానికి కారణం ఏంటయ్యా అంటే, ఒకప్పుడు యేసుక్రీస్తును ఎక్కిరించారు, ఒకప్పుడు యేసుక్రీస్తును పిచ్చివాడన్నారు, ఒకప్పుడు యేసుక్రీస్తును అబద్ధికుడు అన్నారు, ఒకప్పుడు యేసుక్రీస్తును దయ్యం పట్టిన వాడన్నారు. ఈ రోజున అవే మాటలు మనను కూడా అంటారు. ఖచ్చితంగా మీరు వినే ఉంటారు. కొద్దిగా ఎక్కువసేపు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మన ఇంట్లో అవిశ్వాసులు ఎవరైనా కనుక ఉంటే కనుక వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏంది దయ్యమని పట్టిందా నీకు? పద్దాకల ప్రార్థన అంటావు, పద్దాకల వాక్యం అంటావు, ఆ టీవీలో సినిమాలు సీరియల్ చూసుకోకుండా పద్దాకల వాక్యం పాటలు పెడతా ఉంటావు, దయ్యాన్ని పట్టిందా నీకు అంట. ఈ మాటను మొదట ఎవరినన్నారు? యేసుక్రీస్తుని అన్నారు. కనుకనే నిన్ను కూడా అంటున్నారు. కొంతమంది ఎక్కిరిస్తారు, అబ్బో హల్లెలూయా బ్యాచ్ వచ్చారు. ఒకప్పుడు యేసుక్రీస్తుని కూడా అంతే అన్నారు. యేసుక్రీస్తును అన్నారు కనుక ఇప్పుడు మనను కూడా అంటున్నారు. ఒకప్పుడు యేసుక్రీస్తును సంహరించాలని, ఆయన పరిచర్యను ఆపివేయాలని అనేక మంది ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనల్ని కూడా, మన పరిచర్యను కూడా అడ్డుకోవాలని, సువార్తకు అడ్డుపడాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా కొత్తవి కాదు, యేసుక్రీస్తు ముందే చెప్పాడు, ఇవన్నీ నాకు జరిగినాయి కాబట్టి మీకు కూడా జరుగుతాయి, మీరేం కంగారు పడమాకండి. ఎందుకంటే మీకు ఇలా జరగడానికి కారణం ఏంటంటే మీరు లోక సంబంధులు కాదు. ఆమెన్, హల్లెలూయా. ఈ మాటకే మనకి సంతోషం కలగాల. ఎందుకంటే మనం ఈ లోక సంబంధం కాదు అంటే ఏ లోకానికి సంబంధించిన వాళ్ళం? పరలోకానికి సంబంధించిన వాళ్ళం. అంటే మనకి శ్రమ కలుగుతున్నప్పుడు, లోకం మనల్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మనం సంతోషపడాలని ప్రభువు చెప్పాడు. ఎందుకు? మీరు పరలోక సంబంధులు, రేపు వీళ్ళందరూ నరకానికి పోతారు కానీ నువ్వు మాత్రం సంతోషకరమైన లోకానికి వస్తావు. ఆమేన్. కాబట్టి లోకం మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషిస్తుంది. ఒకవేళ లోకం మీతో స్నేహపూరితంగా ఉంటుంది అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు పరలోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు. అది నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి కాకపోతే అప్పుడు లోకం నిన్ను బ్రహ్మాండంగా అంగీకరించింది. లోకంతో పాటుగా నువ్వు నడుస్తావు, లోకం నీతో పాటుగా నడిచిద్ది. అందువల్ల ఆ విధంగా మనం ఉండకూడదు. వ్యతిరేకతలు, ఇబ్బందులు ఒక క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో అదే సరైన క్రైస్తవ జీవితం అని మీరు గుర్తుపెట్టుకోండి. 20వ వచనాన్ని చదవండి. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఇంతకుముందు చెప్పాడు ఆల్రెడీ, మనం కూడా నేర్చుకుంటూ వచ్చాం. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తారు, నా మాట గైకొంటే మీ మాటలు కూడా గైకొంటారు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. యేసుక్రీస్తును పంపించింది ఎవరో లోకానికి తెలియదు కాబట్టి లోకం మనకి ఇలాంటి కష్టాలు నష్టాలు తెచ్చిపెడుతుంది. అయినప్పటికీ కూడా మనకి దేవుడు తెలుసు, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు మనకు తెలుసు కనుక మనం అందరం నిత్య జీవితాన్ని కలిగిన వారమని గ్రహించి లోకంలో మనకి శ్రమ ఖచ్చితంగా వచ్చింది. ఆ శ్రమలన్నింటినీ దాటుకొని, ఇబ్బందులన్నింటినీ దాటుకొని ప్రభువులో మనం నిలకడగా ఉండి ఫలించాలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 22 నుంచి 25వ వచనం వరకు చదవండి. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని ద్వేషించుచున్నాడు. ఎవడు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వాయబడిన వాక్యము నెరవేరునట్లు ఎలాగూ జరిగెను. నేను ఇంతకు ముందు నుంచి పదే ఒక విషయాన్ని చెప్తూ ఉన్నా. ఏంటది? యేసుక్రీస్తు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు జరగబోయే సమస్తము, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా జరిగే సమస్తము మనకి ఎప్పుడు రాసి ఉంది? పాత నిబంధన గ్రంథంలోనే యేసుక్రీస్తు ప్రభు జన్మించక ముందే మనకి ప్రవచనాల రూపంలో రాయబడి ఉంది. అదే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు.
ఈ మాటలు చాలా చోట్ల ఉన్నాయి. ఉదాహరణకి ఒకటి మాత్రం చెప్తాను, అది రాసుకొని తర్వాత చదవండి. ఇప్పుడు చదివే అంత టైం లేదు కాబట్టి. కీర్తన గ్రంథం 35:19 ఒకసారి చదువుకుంటే మీకు అర్థమవుద్ది. కీర్తనలు 35:19 చదివితే మీకు అర్థమవుద్ది. నన్ను నిర్హేతుకంగా వాళ్ళు నన్ను ద్వేషించారనే మాట అక్కడ మీకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథంలోనే ఇంకా అనేకమైన సందర్భాల్లో, దాదాపుగా 7-8 సందర్భాల్లో ఇదే ప్రవచనాన్ని దేవుడు రాసి ఇచ్చాడు. ఇక్కడ చదివిన మాటలను కొంచెం వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను వచ్చి వారికి బోధించకుండిన యెడల వారికి పాపము లేకపోవును, వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు? ప్రభు ఏం చెప్పదలుచుకున్నాడు? నేను వచ్చి బోధించకపోతే వారికి పాపం లేదు అంటే, బోధించకపోతే ఇక పాపులు ఎవరు లేరని అర్థం. ఒక మాటను మీరు గమనించండి, ఇక్కడ సరిగా అర్థం చేసుకోకపోతే అదే అర్థం వస్తుంది. నేను వారికి బోధించకపోతే, నేను అసలు వాళ్ళ దగ్గరికి రాకపోతే వాళ్ళకి పాపం లేదని చెప్పదలుచుకున్నాడు ఆయన? కాదు. ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నేను ఏదైతే సువార్త బోధిస్తూ ఉన్నానో ఈ సువార్త నమ్మితే పాపంలోంచి బయటపడతారు, లేదంటే వారి పాపం వారి మీద నిలిచి ఉంటుంది. ఏంటంటే ఆ పాపం, మనం జన్మతోటే పాపులుగా పుట్టాం, కర్మఫలాలు కూడా చేస్తూనే ఉన్నాం. మన క్రియల ద్వారా, చేతల ద్వారా, నడవడిక ద్వారా పాపం చేస్తూనే ఉన్నాం కనుక మనుషులందరూ కూడా పుట్టుకతోనే పాపంలో ఉన్నారు. అయితే మిష లేదు అనే మాట ఎందుకు వాడాడంటే, యేసుక్రీస్తు సువార్త వినని వారికి ధర్మశాస్త్రం లేకుండా తీర్పు తీర్చబడుతుంది. మీరు అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలను చూపించకుండానే వారి మనస్సాక్షిని బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. అర్థం చేసుకుంటున్నారా? అనేక మందికి ఇంకా సువార్త తెలియదు, యేసుక్రీస్తు గురించి తెలియదు. వారు పుడతారు, జీవిస్తారు, చనిపోతారు. మరి వారి విషయం ఏంటి? దేవుడు అసలు వారికి పరలోకం లేదని చెప్పాడా? కాదు. వారి మనస్సాక్షిని బట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. అయితే అందులో 99%, 99 కంటే ఇంకా చాలా తక్కువ, 99.99% ఎవడు కూడా పరలోక రాజ్యానికి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనిషి అనేవాడు ఖచ్చితంగా పాపం చేస్తూనే ఉంటాడు. జన్మ పాపం ఒకవేళ వారికి ఎక్స్క్యూజ్ అయినా, యేసుక్రీస్తు గురించి తెలియని వారి గురించి చెప్తున్నా, జన్మ పాపం గురించి దేవుడు వారిని క్షమించినా వారు చేసే క్రియల ద్వారా చేసే పాపాలకి వారికి క్షమాపణ దొరకదు. కాబట్టి వారు ఖచ్చితంగా పరలోకానికి రాలేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్న తర్వాత కూడా మారిన వాళ్ళు ఉంటే వారి పాపము అధికమైపోద్ది అని ప్రభువు చెప్తున్నాడు. 24వ వచనం, ఎవడు చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారికి పాపము లేకపోవును. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో దేవీ దేవతలు ఎంతమంది లేరు? బోల్డ్ ఎంతమంది దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు ఉన్నారు కదా. అందుకే ఈ 15వ అధ్యాయం మొదట్లోనే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమని? నేను ఎవరిని? నిజమైన ద్రాక్షవల్లిని. పోయిన వారం నేర్చుకున్న వాక్య భాగంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిజమైన వాడిని, నేనే నిజమైన దేవుణ్ణి అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట కూడా అదే. చూడండి, నేను ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. యేసుక్రీస్తు చేసిన కార్యాలు ఏంటి? ఒకసారి చెప్పండి. ఆయన ఏమేమి కార్యాలు చేశాడు? మనుషులకి ప్రత్యేకంగా చేసిన కార్యాలను చెప్పండి. మనుషులకి కుష్ఠరోగాన్ని నయం చేయడం, కళ్ళు గుడ్డివారి పుట్టుగుడ్డి వారికి కళ్ళు ఇవ్వడం, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వడం, ఓకే. చనిపోయిన వారిని తిరిగి లేపడం, పక్షవాయువు కలిగిన వారిని తిరిగి లేపడం, స్వస్థపరచడం, చేతులు ఏమంటారు దాన్ని? ఆ చేతిని ఏదో అంటారు, ఏం చేయాలి? కాదక్క, అది చెయ్యి పడిపోయిన చెయ్యి ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. కాదు బైబిల్లో ఒక పేరు రాసి ఉంది, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, క్షమించండి. అలాంటి వారిని కూడా దేవుడు క్షమించాడు, వారిని పరిశుద్ధపరిచాడు. ఒక స్త్రీకి రక్తస్రావం అవుతూ ఉంటే ఆవిడ్ని స్వస్థపరిచాడు. ఒక స్త్రీకి నడుము పడిపోయింది, 12 సంవత్సరాల నుంచి వంగి వంగి నడుస్తూ ఉంది. ఎప్పుడైనా అట్లాంటి వాళ్ళని చూసారా మీరు? పడిపోయి పాపం వాడు నేల మాత్రమే చూసి నడవగలుగుతారు, పైకి లెగవలేరు. అట్లాంటి రోగంతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీని కూడా దేవుడు రక్షించాడు, ఆవిడని కూడా బాగు చేశాడు. ఇలాంటివి మనం కోకొల్లగా చూస్తాం. ఇలాంటి అద్భుత కార్యాలు దేవుళ్ళు అని పిలువబడుతున్న వాళ్ళు చేశారా? ఇది నేను అడుగుతున్న మాట. దేవుళ్ళు అనేవాళ్ళు ఎవరు చేశారు ఇన్ని గొప్ప కార్యాలు? నాకు చెప్పండి. నేను ఒక దేవుడిని నమ్ముతున్నాను అంటే ఆ దేవుడు నీకేం చేశాడు?
ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అద్భుతాలు స్వస్థతలన్నింటినీ ఒక పక్కన పెట్టేస్తే యేసుక్రీస్తు వాటన్నిటికంటే ముఖ్యమైన కార్యం ఇంకోటి చేశాడు. ఏంటది? మనుషులందరికీ పాప క్షమాపణ. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా చనిపోయాడు, మరలా పరిశుద్ధుడిగానే తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి పరిశుద్ధత కలుగుతుంది. ఏ దేవుడు పాపం చేయకుండా ఉన్నాడు? మొదటి మాట, ఏ దేవునిలో పాపం లేకుండా ఉంది. రెండవది, ఏ దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు? ఈ రెండు విషయాల్ని ఎవరైనా సరే ఆలకిస్తే, అర్థం చేసుకోగలిగితే, పరిశీలన చేస్తే మీరు ఖచ్చితంగా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు ఎవరికైనా అన్యులకి సువార్త చెప్పడానికి అవకాశం దొరికినప్పుడు వారు యేసుక్రీస్తు గురించి చెప్పండి, నేను ఎందుకు యేసుక్రీస్తుని నమ్మాలి అని అడిగితే మీరు ప్రాముఖ్యంగా ఈ విషయాల మీదే మాట్లాడండి. ఏంటది? దేవుడు అన్న తర్వాత మనకి ఏం చేశాడు, ఏమి చేయగలడు అనే విషయాలు ప్రస్తావించండి. యేసుక్రీస్తు ఏం చేశాడో క్లియర్గా చెప్పండి. ఆయన చేసిన అద్భుతాలు స్వస్థతల గురించి వివరంగా వారికి చెప్పండి. యేసయ్య ఈ లోకానికి వచ్చిన కాడి నుంచి మనుషులకి ఇలాంటి కార్యాలు చేశాడు, తర్వాత మనుషుల పాపం నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ. ఇప్పుడు నీవు నమ్ముతున్న దేవుడు ఎవరైతే విడిచిపెట్టాలి అని నేను చెప్తున్నానో ఆ దేవుడు నీకేం చేశాడో చెప్పమని అడగండి. మీకు అర్థమైందా? ఈ ఒక్క మాట చాలు ఆ వ్యక్తి వివరంగా అర్థం చేసుకోవడానికి. వాళ్ళు కనుక పరిశీలన చేయగలిగిన వ్యక్తులైతే ఈ ఒక్క టాపిక్ చాలు. నువ్వు అక్కడ పోయి ఏదేదో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మీ రోగాలు పోతాయి, మీకు ఆశీర్వాదం వస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి, ఇట్లాంటి మాటలు ఎప్పుడూ చెప్పమాకండి. యేసుక్రీస్తును ఆశ్రయించిన వారు నష్టపోరని మాత్రం చెప్పండి, అభివృద్ధి చెందుతారని చెప్పండి. ఆయన యందు విశ్వాసం ఉంచి కొనసాగితే, అంటే మనం ఇంతవరకు నేర్చుకున్నది ఏంటి? అంటుకట్టబడి ఫలిస్తే ఖచ్చితంగా మనం అడిగిన సమస్తాన్ని దేవుడు ఇస్తాడని చెప్పండి. వస్తే ఇస్తాడని చెప్పమాకండి. ఆయన ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుంటే తప్పకిస్తాడని చెప్పండి. అది ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, ఆయుష్ అయినా, ఆనందమైన, ఏదైనా, సమాధానమైన, పాప క్షమాపణైనా, పరలోక రాజ్యమైన ఆయన లోకొచ్చి అంటుకట్టబడి ఫలిస్తే ఖచ్చితంగా దక్కిద్దని మాత్రం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పిన మాట జరగదు పోండి అనమాకండి. మీరు వచ్చి నిలబడితే ఖచ్చితంగా జరిగిద్దని చెప్పండి. అది స్వస్థత అయినా సరే, ఆశీర్వాదమైనా సరే, పరలోకమైనా సరే. రైట్, ఓకేనా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. కాబట్టి యేసుక్రీస్తు చేసిన ఈ అద్భుతాలను బట్టి కూడా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక వారి పాపానికి మెషలేదు, వారి పాపము మరీ ఎక్కువైందని చెప్పేసి ప్రభువు మాట్లాడడాన్ని మనం గమనించాం. యేసుక్రీస్తు సువార్త విని సత్యాన్ని గ్రహించే వారికి ఏం కలుగుతుంది? ఎక్కువ పాపము కలుగుతుంది. యేసు ఏ దేవుడు, ఈ లోకంలో దేవుడని పిలువబడుతున్నటువంటి ఏ దేవుడు చేయనటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేసి తనను తాను దేవునిగా నిరూపించుకున్నాడు. చివరి టాపిక్, 4వ టాపిక్, 15వ అధ్యాయం 26, 27 వచనాలు చదివితే ఈ 15వ అధ్యాయం కంప్లీట్ అయిపోద్ది. చదవండి ఈ 2 వచనాలు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇస్తారు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజున ఈ లోకానికి దిగొచ్చాడని మనం చదువుకున్నాం. మనుషుల మీదకి ఏ రోజున ఆయన దిగొచ్చాడని నేర్చుకున్నాం. చెప్పండి. ఇదే మనలో వచ్చిన మాయరోగం. ఎందుకంటే అన్నీ వింటాం, చక్కగా వింటాం, కానీ 4 రోజులు గడిచిపోతే మర్చిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజు దిగొచ్చాడో కూడా మనకు గుర్తు రాకపోతే ఇంకేం చెప్పండి. మనం ఏం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం? ఎన్నోసార్లు చెప్పాను నేను, ఎన్నో సందర్భాల్లో చెప్పాను. రీసెంట్గా కూడా ఆ పండగల గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఏం పండుగ? ఏం పండగ? అసలు పండగల పేర్లేంటి? మొదటిది పస్కా పండుగ అన్నారు, మంచిదే. ఆ రోజు ఏం జరిగింది? పస్కా పండుగ పాత నిబంధనలో ఏ విధంగా చేశారు? నా వాటిని మీరందరూ మన ఛానల్లోకి వెళ్ళి మళ్ళా మొదటి నుంచి ఏ వీడియోలు ఉన్నాయో అవన్నీ రోజుకు ఒకటి చొప్పున చూసుకుంటూ రండి. అర్థమైందా? జనవరి నుంచి నేను అలాగ ఉంచుతున్నాను. జనవరి కాదు, డిసెంబర్ నుంచి ఉంచుతున్నాను. అంతకుముందు లైవ్లు లేవు, హైడ్లో పెట్టాను. కావాల్సిన వారు ఎవరైనా అడిగితే నేను
ఓపెన్ చేసి ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఎక్కువ వీడియోలు ఉండటం వల్ల ఆ టాపిక్ని తొందరగా అందరూ చేరుకోలేకపోతున్నారని ఆ లైవ్లన్నింటినీ కొన్నింటిని హైడ్లో పెట్టేశా. కావలసిన వారు ఎవరైనా నన్ను అడిగితే పలానా లైవ్ అని చెప్పేసి, అంటే మన షార్ట్స్ ఉన్నాయి కదా, షార్ట్స్లో ప్రతి లైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు షార్ట్ చూడగానే అది ఏ రోజు ఇచ్చిన లైవో మీకు అక్కడ డేట్తో సహా కనబడతా ఉంటుంది. కాబట్టి ఆ షార్ట్ నాకు కావాలి, ఆ వీడియో నాకు కావాలని ఎవరైనా అడిగితే దాన్ని అన్హైడ్ చేసేసి వాళ్ళకి లింక్ పంపిస్తాను, వాళ్ళు చూడొచ్చు. రైట్, మీరు మన ఛానల్లోకి వెళ్ళి లైవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ ఉంటాయి. మొదటి నుంచి వరుసపెట్టి రేపటి నుంచి మీరేం చేయాలి, రోజుకి ఒక లైవ్ చూడండి. అప్పుడు మీకు జ్ఞానం పెరిగిద్ది. పిల్లోడు సంవత్సరం అంతా పోయి సంవత్సరం తర్వాత అల్ రాయిరా అంటే పిచ్చి గీతలు గీస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. మీకు అన్నీ వరుసగా ఒక్కొక్కటిగా నేర్పిస్తూ వస్తే, పస్కా పండుగ గురించి ఒకరోజు చెప్పా, పెంతుకోస్తు పండుగ గురించి ఒకరోజు చెప్పా. పస్కా పండుగ రోజు ఏం జరిగింది, వాళ్ళు పస్కా పశువును వధించి ఆ మాంసాన్ని తింటారు, ఆ రక్తాన్ని ప్రోక్షిస్తారు, గడపలకి రాస్తారని రాసుకున్నాం. అంటే దానికి అర్థం ఏంటి, అది యేసుక్రీస్తులో ఏ విధంగా నెరవేరింది, ఆయన మరణించి తిరిగి లేవడాన్ని బట్టి, అంటే మరణించడాన్ని, ఆయన రక్తము చిందించడానికి సాదృశ్యంగా, సిలువ వేయబడడానికి సాదృశ్యం. తర్వాత రెండవది పెంతుకోస్తు పండుగ, వారాల పండుగ అని కూడా అంటారు. ఎందుకు వారాల పండుగ అంటారంటే అక్కడ నుంచి 50 రోజులు తర్వాత వచ్చేది కాబట్టి 50 రోజుల తర్వాత చేస్తారు. పెంతెకోస్తు అనే పదానికి అర్థం 50 అని అర్థం. 50వ రోజు పెంతెకోస్తు రోజు. పెంతెకోస్తు రోజు ఏం జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగొచ్చాడు. ఇది సింపుల్ కదా, చాలా సింపుల్గా చెప్పేప్పుడు కూడా మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకే రోజు నేను కూడా ఆ చేలోకి పోయి కనుక అక్కడో పన ఇక్కడో పన కోసినట్టు చెప్పగలను. నాకు రాక కాదు, అలా చెప్తే మీకు అర్థం కాదు, మీరేమి నేర్చుకోలేరనే ఉద్దేశంతో నేను ఒక పక్క నుంచి వరి పంట కనుక ఒక పక్క నుంచి కోసుకుంటూ కుప్పలు పెట్టుకుంటూ పోయినట్టుగా జాగ్రత్తగా చెప్పుకుంటూ వెళ్తుంటే మీరు ఆ కుప్పలను పోగు చేసుకొని ఒడ్లు చేసుకోలేకపోతున్నారు. అది ప్రాబ్లం. సరే, నేనే ఒడ్లు చేసి ఇచ్చిన, బియ్యం చేసి ఇచ్చిన, తినటానికి కూడా మన వల్ల కావట్లా. అది ఎంత పెద్ద ప్రాబ్లమో గమనించండి. అది ఇంకా చాలా ప్రాబ్లం. ఇంకా కలిపి నోట్లో మొదలు పెట్టాలంటే అది ఎవరి వల్ల కాదు. బియ్యం అంటే వేసి ఇవ్వగలం, కానీ వండేసి కలిపి మొదలు పెట్టడం ఎవరి వల్ల కాదు. అది మీరు గమనించాలి. పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన యేసుక్రీస్తుని గురించి పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనకిచ్చి సర్వసత్యులు నడిపిస్తాడు. ఆయన లోకానికి సాక్షిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనము కూడా దేవునికి సాక్షులుగా నడిపించబడతాం. ఇది 15వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం. ఒకసారి ఈ టాపిక్లన్నింటినీ ఒకసారి మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తా. 2 minutes. మొదట, మనకిష్టమైన ప్రతిదీ మనకు అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనకిష్టమైన ప్రతిదీ, మనం దేవుడిని అడిగిన ప్రతిదీ మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? మరలా మర్చిపోయారా? ఏం చేయమని చెప్పాడు? 2 పదాల గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా 2 పదాలు. ఏంటది? నిలిచి ఉండడము, ఫలించడం. అంటుకట్టబడిన తర్వాత మనం నిలిచి ఉండాలి, ఫలించాలి. ఆ విధంగా మనం చేస్తే అప్పుడు మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకి ఇస్తాడు. యేసుక్రీస్తు శిష్యులుగా మారాలంటే ఏం చేయాలి? సేమ్ ఇదే. ఆయన యందు అంటుకట్టబడాలి, ఆయనలో ఫలించాలి. ఫలించాలంటే ఆయన వాక్యానుసారంగా నడవాలి. తర్వాత దేవుని వాక్యానుసారంగా నడిస్తే మనం ఆయనకి ఏ రిలేషన్షిప్లో ఉంటాం? స్నేహితులుగా మార్చబడతాం. యేసు చేసిన ప్రతిదీ మనకు తెలుసు కాబట్టి మనం ఆయనకి ఏమయ్యాం? ఏంటది? స్నేహితులమయ్యాం. ప్రాణ స్నేహితులకి కదా ఏదైనా తెలిసేది, మిగతా వాళ్ళకి ఏం తెలిసిద్ది? యేసయ్య అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాం గారితో ఒక మాట అంటాడు. అబ్రహాము, నేను చేయబోవున్నది నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివి, కాబట్టి నేను చేసే ప్రతిదీ నీకు చెప్తాను. ఆ విధంగానే ప్రభు ప్రతిదీ మనకి చెప్పాడు కాబట్టి మనం ఆయనకి స్నేహితులమయ్యాం. దేవునిని మనం ఏర్పరచుకున్నామా, లేకపోతే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు ఫలించి నిలకడగా ఉంటే ఏం జరిగిద్ది? మీరు ఫలించి నిలకడగా ఉంటే ఏం జరిగిద్ది? మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. తర్వాత, యేసుక్రీస్తు సువార్త విని సత్యాన్ని గ్రహించిన వారికి ఏమైద్ది? ఏమి కలిగిద్ది? వారి పాపము మరీ ఎక్కువైద్ది. వారి పాపానికి అంతు లేకుండా అయిపోద్ది. యేసు ఎలాంటి క్రియలు చేశానని చెప్పాడు? దాన్ని ఒక పదంతో పోల్చాడు ఆయన. ఎవరూ చేయనటువంటి క్రియలు
నేను చేశానని చెప్పాడు. ఏ దేవుడు ఈ లోకంలో పిలువబడుతున్న ఏ దేవుడు చేయనటువంటి క్రియలను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చేసి తనను తాను నిజమైన దేవునిగా నిరూపించుకున్నాడు. తర్వాత చివరిగా మనం నేర్చుకుంది, పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు గురించిన సాక్ష్యాన్ని బయలుపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మనము కూడా యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉంటాం. రైట్, మంచిది. నేను చెప్పిన పని మాత్రం మీరు చేయండి. ఏంటో పని? ఇంటికి వెళ్ళిన తర్వాత రేపటి నుంచి ప్రతిరోజు 1 గంట సమయాన్ని కేటాయించండి. ఒక్కొక్క లైవ్ని వరుసన రోజుకి సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, ఆ విధంగా మరలా చూసుకుంటూనండి. మరలా అవన్నీ గుర్తుకొస్తాయి, రివిజన్ లాగా అవుద్ది. అప్పుడు నేను అడిగిన ప్రతిదానికి మీరు అటు ఇటు దిక్కులు చూడకుండా చక్కగా నాకు సమాధానం చెప్తారు. దేవుడి మాటలు మన హృదయాల్లో భద్రపరిచి అటు రీతిగా నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున మనం 2 ప్రాముఖ్యమైన విషయాల గురించి నేర్చుకుంటూ వచ్చాం. ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని కనుక నీవు పిచ్చి ద్రాక్షలు, చేదు ద్రాక్షలు కాయకుండునట్లుగా నాతో నీవు బాప్తిస్మము ద్వారా అంటుకట్టబడాలి. అలా అంటుకట్టబడిన నీవు నిలకడగా స్థిరంగా నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉన్న నీవు బహుగా ఫలించాలి. ఈ విధంగా నువ్వు ఫలించడం వలన ఖచ్చితంగా నీవు అడిగిన సమస్తాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. నీవు కోరుకున్నటువంటి పరలోక రాజ్యాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీవు నాకు స్నేహితుడిగా ఉంటావు అని ప్రభువు చెప్పాడు. నా ప్రేమ యందు నిలిచి ఉంటే మీరు నాకు స్నేహితులుగా ఉంటారు, మీరు నాకు శిష్యులై ఉంటారు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వారే నిజమైన క్రైస్తవులు, కానీ మిగిలిన వారందరూ పాప సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళందరూ నిజముగా బైబిల్ వాక్యానుసారంగా వారు క్రైస్తవులు కాదు అనే సంగతిని కూడా మనం ఈరోజు నేర్చుకుంటూ వచ్చాం. కనుక ప్రభువులో ఎవరైతే నిలిచి ఉంటారో అంటుకట్టబడి వారు బహుగా ఫలిస్తారు, పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎవరైతే అంటుకట్ట పడకుండా ఉంటారో లేదా అంటుకట్టబడిన తర్వాత చేదైన ఫలాలు ఫలిస్తూ లేదా ఎండిపోయిన వారుగా, ఫలించని వారుగా ఉంటారో వారు కూడా ప్రభువులోంచి తొలగించబడతాడనే మాటలు మనం ఈరోజు నేర్చుకుంటూ వచ్చాం. కనుక ప్రభువు మనందరినీ అంగీకరించి ఆయనలో అంటుకట్టబడి ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పరిశుద్ధతలోంచి ఆ సారాన్ని మనం పొందుకుంటూ మనమందరం కూడా బలంగా మార్చబడి విశ్వాస జీవితంలో బలంగా ఎదుగుతూ ఆత్మ ఫలము కలిగి ఉండునట్లుగా దేవుడు ఆశీర్వదించేటట్లు మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మేము పరిపూర్ణంగా వివరంగా నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన గూఢమైన సంగతులను మేము నేర్చుకోవడానికి ఇటు రీతిగా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు దేవా. ఈ రోజున మేము నేర్చుకున్న ప్రతి విషయము మా హృదయంలో స్థిరపరిచి భద్రపరచండి. మేము అంటుకట్టబడి నిలకడగా ఉండి ఫలించితే కానీ మేము ఫలాన్ని పొందలేమని ఈ రోజున మేము నేర్చుకుంటూ వచ్చాం. ఎన్ని ఆశీర్వాదాలను మేము వినినప్పటికీ వాటిని పొందాలంటే మేము నిలకడగా స్థిరంగా నిలిచి ఉండి ఫలించాలనే మాటను మేము ఈరోజు నేర్చుకున్నాం. అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మాలో పాడైపోయినటువంటి కొమ్మలను తొలగించి, మాలో ఉన్నటువంటి పాడైపోయిన ఆకులను తొలగించి మమ్మల్ని స్థిరంగా నిలకడగా బలంగా ఎదుగునట్లుగా సహాయం చేసి బహుగా ఫలించుటకు మీలో ఉన్న సారాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నిజమైన ద్రాక్షవల్లివి నీవు, నీతో అంటుకట్టబడినటువంటి తీగలుగా మేము ఉంటూ బహుగా ఫలించే కృప మాకు అనుగ్రహించండి. మేము అడుగునే సమస్తాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని అభివృద్ధి పరచండి, మా శోధనలో నుంచి తప్పించండి, పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మల్ని మార్చండి, మీకు స్నేహితులుగాను మమ్మల్ని మార్చండి, మీకు శిష్యులుగా మమ్మల్ని ఎన్నుకొని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేసి దీవించండి. విన్న వాక్యం హృదయంలో భద్రపరిచి స్థిరంగా నిలిపి నడిపించమని, అలాగే లైవ్లో వీక్షించిన వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని కూడా దీవించి నిలకడగా ఉంచి ఫలింపజేసి మహిమ పొందమని, మీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలుసుకొని మీ మాటల్ని నేర్చుకుంటూ అట్టి రీతిగా నడుచుకోవడానికి మాకు సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రేమపూర్వక వందనాలు. లైవ్లో వీక్షించిన వారికి కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. మన ఛానల్లో గత డిసెంబర్ మాసం నుంచి లైవ్లు ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్జెక్టులన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మరలా ఒకసారి లైవ్ అనేటటువంటి ఆప్షన్లోకి, మన ఛానల్లోకి వెళ్ళి లైవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆ వీడియోలని గమనించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మన ఛానల్లో 7 షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు చూసి
ఆత్మీయ మేలులు పొందాలని, అలాగే మీ స్నేహితులకు, బంధువులకు, విశ్వాసులకు కూడా షేర్ చేస్తూ అనేకమైన విషయాలు వారు కూడా నేర్చుకోవడానికి మీరు సహాయపడాలని ప్రభునామాన్ని బట్టి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దేవుని చిత్తమైతే మరలా మనందరం కలుసుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకునే వరకు దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి